సంతోషానికి, సంతృప్తికి కారణం. అంటే ఆ ఆన్సర్లో ఉండే సమాధానం ఏంటంటే, ఆ ఆన్సర్ ఏంటంటే, నేను పచ్చగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా దీవెనకరంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను, చాలా బాగున్నాను. కనుక ఈ మాటల్లో పర్సనల్ టెస్ట్ మనీ, చాలామందికి పర్సనల్ టెస్ట్ మనీ ఉండదు. అంటే సంఘం కొరకు సాక్ష్యం చెప్తారు, అమ్మ కొరకు సాక్ష్యం చెప్తారు, మా తాత ఎలగండి, మా తండ్రి ఎలగండి, మా అమ్మ ఎలగండి అని చెప్తారు. లేదా మా క్రైస్తవ ప్రజలు ఎలగండి అని చెప్తారు. కానీ నువ్వెలాగున్నావో నీకు ఒక టెస్ట్ మనీ ఉండాలా, నీకంటూ ఒక గుర్తింపు ఉండాలా, నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి పూర్తిగా. పర్సనల్ టెస్ట్ మనీ ఉండదు, పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఉండదు, పర్సనల్గా వాక్య ధ్యానం ఉండదు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క అనుభవాల్లో నుంచి వచ్చేవి. నువ్వు దేవునితో పర్సనల్గా ప్రార్థన చేసుకుంటావు అనుకో, ఇట్ ఈజ్ ఎ పర్సనల్ లైఫ్. పర్సనల్ ప్రేయర్లో చాలా చెప్పొచ్చు. సంఘంలో ప్రార్థన చేసినప్పుడు నేను వ్యభిచారినయ్యా, ఫలానోడితో పోయాను, ఫలాందాంతో వెళ్ళానని చెప్పలేవు కదా, దేవునితో ఒప్పుకోలేవే. నేను దొంగనయ్యా, రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశానని చెప్పలేవు కదా. నేను మోసగాడినయ్యా, వాళ్ళకి మోసం చేస్తే నీళ్ళకి మోసం చేశానని చెప్పలేవు కదా. సంఘంలో ప్రార్థన చేసినప్పుడు, సహవాసంలో ప్రార్థన చేసినప్పుడు ఇలాంటివి ఎలాగ చెప్పగలం మనం? కానీ పర్సనల్ ప్రేయర్ లైఫ్లో దేవునితో ఇవి చెప్పుకోవచ్చు మనం. నీ భార్యతో చెప్పలేనివి, భర్తతో చెప్పలేనివి, పిల్లలతో చెప్పలేనివి, సమాజంలో చెప్పలేనివి దేవునితో చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు ఆయన. నువ్వేది చెప్పినా వింటాడు, ఏది చెప్పినా బాధపడ్డా ఆయన, ఏది చెప్పినా స్వీకరిస్తాడు, ఏది చెప్పినా అసహించుకోడు ఆయన, ఏది చెప్పినా దాన్ని తోలనాడ్డా ఆయన. మంచి స్నేహితుడు నీకు ఒకడున్నాడంటే ఆయన దేవుడై ఉండాల. మనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు, అందరితో అన్నీ పంచుకోలేము, అందరితో అన్నో చెప్పుకోలేము. చెప్పుకుంటే నష్టం కూడా కలుగుతుంది. కొన్నిసార్లు స్నేహితుడు కదా అని చెప్తే వారు ఊరంతా చెప్తారు, స్నేహితురాలు కదా అని చెప్తే వాళ్ళు ఊరంతా చాటుతారు. చాలాసార్లు నష్టపోతాం మనం. కానీ ఊరంతా చాటని వాడు ఒకడున్నాడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆయన చేసేది ఏంటి తెలుసా? నువ్వు చెప్పిన దానికి సమాధానం, నువ్వు చెప్పిన దానికి విరుగుడు, నువ్వు చెప్పిన దానికి ఆయన ఆన్సర్ ఇస్తాడు, ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ టెస్ట్ మనీ. ఈరోజు చాలామందికి పర్సనల్ టెస్ట్ మనీస్ లేవు, వ్యక్తిగత సాక్ష్యాలు లేవు. అమ్మ గురించి, నాన్న గురించి, సంఘం గురించి, పాస్టర్ గారి గురించి చెప్తారు. నాకు అది ఇష్టం ఉండదు. ఈరోజు చాలామంది అంటారు, ఎక్కడికి వెళ్తున్నామంటే ఇల్లు ఇక్కడ అలా ఆయన మీటింగ్ అవుతుందండి అని వెళ్తారు. కానీ నిజంగా ఆయన మీటింగ్ కాదు అది. ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరి మీటింగ్ అది? మన సంఘం మీటింగ్, వచ్చిన స్పీకర్ మీటింగ్ కాదు కదా. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే వచ్చిన స్పీకర్ను ఫోకస్ చేస్తాం. అబ్సల్యూట్లీ రాంగ్, చాలా తప్పు. ఆయన ఎంత పెద్ద స్పీకర్ అని అవ్వచ్చు, నీకు వాక్యం చెప్పడానికి డబ్బులు ఇచ్చి నిన్ను పిలుస్తున్నావు నువ్వు. కనుక నువ్వెవరిని ఫోకస్ చేయాలంటే స్పీకర్ని కాదు, ఎవరిని ఫోకస్ చేయాలా? నీ సంఘాన్ని ఫోకస్ చేయాలా, నీ సంఘాన్ని ఫోకస్ చేయాలి. ఈ సంఘంలో వాక్యం చెప్పడానికి వస్తున్నాడు ఆయన. నువ్వు పిలుస్తున్నది ఏంటంటే సంఘానికి వాక్యం చెప్పడానికి, ఆయన గద్దెనెక్కించడానికి కాదు. ఈరోజు బాబాల్లాగా, మునీశ్వరులాగా పాస్టర్లు అయిపోయారు. చాలాసార్లు చాలామంది నా పేరు చెప్తే అదే చెప్తాను, సాక్ష్యాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ కుమార్ పాస్టర్ గారిని ఉపయోగించకూడదు. కుమార్ పాస్టర్ గారు ఒక సాధనం మాత్రమే,
కానీ కుమార్ పాస్టర్ గారిని వాడుకునేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడే లేకపోతే కుమార్ పాస్టర్ గారు ఏమి లేరు. కనుక నేనైతే ఎలాగున్నాను తెలుసా? పచ్చగా ఉన్నాను సార్. మీ పచ్చదనానికి కారణం ఏంటి అని అంటే ఆయన చెప్తున్నాడు, నా పచ్చదనానికి కారణం ఏంటి తెలుసా? నేను పచ్చగా ఉన్నానంటే నాకు బాగా నీరు దొరుకుతుందండి. ఏం దొరుకుతుంది? చెట్టు బాగా పచ్చగా ఉండాలంటే ఏం కావాలి? చెట్టుకి నీరు కావాలండి. ఒక చెట్టు బాగా ఫలించాలంటే ఏం కావాలండి? మాట్లాడాలి మీరు. నీరు కావాలి. ఒక చెట్టు బాగా ఫలించాలంటే మంచి రైతు చేతిలో ఉండాలి. రైతు చేతగానడైతే మొక్క బాగా ఫలించదు. అంతేకాదు, ఒక చెట్టు బాగా ఫలించాలంటే అది ఫలించే సమయంలో దాని చుట్టూరు కంచి వేయాలి. ఒక చెట్టు బాగా ఫలించాలంటే రైతు ఎప్పటికప్పుడు చూస్తుండాల, ఇది చెదపడుతుందేమో, చీడపురుగు పడుతుందేమో, అప్పుడప్పుడు దానికి మందు కొడుతుండాల. ఎందుకంటే చీడపురుగు పట్టకుండా. ఈరోజు ఎండిపోవడానికి కారణం, మొక్కలు మాడిపోవడానికి కారణం, మొక్కలు ఒరిగిపోవడానికి కారణం, మొక్కలు పాడైపోవడానికి కారణం ఏంటంటే నీరు లేకే. నీరంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం వినలేకే గుడికెళ్ళని వారు దేవుని వాక్యం ఎలాగందుతుంది? దేవుని వాక్యం ఎలాగవుతుంది? ఒక మనిషి ఎదగాలంటే మంచి ఆహారం తినాల, క్యాలరీస్ కలిగిన ఫుడ్ తినాల. మనిషికి నష్టం కలిగించే ఆహారం తినకూడదు, మనిషికి అనారోగ్యం కలిగించే ఆహారం తినకూడదు. ఏది దొరికితే తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదండి. మంచి ఆహారం అంటే మనిషినికి మేలు చేసే ఫుడ్ తినాలా, దొరికిన ఫుడ్ అంతా తినకూడదు. మంచి ఆహారం తింటే ఆరోగ్యవంతమైన సౌభాగ్యం వస్తుంది. రెండవది, అప్పుడప్పుడు టెస్ట్ చేసుకుండాలి. అమ్మో, నేను పాడైపోతున్నానేమో, నాకు చెదపడుతుందేమో, నాకు పురుగు పడుతుందేమో. అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ ఎలా చేసుకుంటామో స్పిరిచువల్గా మనం కూడా అప్పుడప్పుడు ఏం చేసుకోవాలా? టెస్ట్ చేసుకోవాలా. ఈ టెస్ట్ చేసుకునేటప్పుడే పర్సనల్గా దేవుని దగ్గరికి వెళ్ళాలా. దాంట్ని ఫాస్టింగ్ ప్రేయర్ అనండి. ఇందాక పివి అని ఒక సాక్ష్యం చెప్పాడు. ఒకవేళ నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఫాస్టింగ్ ఉండకపోతే నాకు క్యాన్సర్ వచ్చేసిన. అంటే దేవుడు ఏం చేశాడంటే, పివిఎన్ నువ్వు టెస్ట్ చేసుకోవయ్యా అని తనని ప్రేరేపించాడు. ప్రమాదం ముంచుకొస్తుంది పివిఎన్, నువ్వు టెస్ట్ చేసుకో. నువ్వు యూనియన్ లీడర్ అయితే ఏంటి, పెద్ద ఉద్యోగస్తుడు అయితే ఎవడికి కావాలా? నువ్వు టెస్ట్ నీకు సరిగా లేదయ్యా, టెస్ట్ చేసుకోకపోతే నువ్వు దెబ్బ తినేస్తావు. అప్పుడు ఫాస్టింగ్ ఉన్నాడు. ఆ ఫాస్టింగ్లో టెస్ట్లోకి వెళ్ళినప్పటికీ ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు. నువ్వు గుడికి వస్తుంటే, రైతు చేతిలో ఉంటే, ఒక కాపరి చేతిలో ఉంటే, కాపరి మాట వింటే, కాపరి యొక్క డిసిప్లిన్లో నువ్వు పెరిగితే బహుశా నీ కాపరి ఇష్టపడకపోవచ్చు, కాపరి అంటే నీకు కోపం రావచ్చు. ఆ కోపం కానీ రైతు మొక్కకి ఆ విత్తనం వేసే రైతు మీద కోపం ఉండొచ్చు, కానీ ఆ విత్తనం ఏంటంటారు తెలుసా? ఎయ్యు చూద్దాం. పెరుగుతుంటే ఎవరు కావాలి? ఖచ్చితంగా అబ్బో రైతు నీ నీళ్ళు నాకు అవసరం లేదు అని అంటే విత్తనం ఏమవుతుంది? చచ్చిపోద్దయ్యా, చచ్చిపోద్ది. దీని మీద చర్చ్ గ్రోత్ గురించి బ్రహ్మాండమైన మెసేజ్ తయారు చేశాను పాస్టర్స్కి చెప్పడానికి. ఒక కాపరి మంచివాడు కాకపోతే ఆ సంఘం చెడిపోతుంది, ఆ సంఘం కూలిపోతుంది, ఆ సంఘం ఫలింపు రాదు, పచ్చగా ఉండదు, ఎండిపోయి ఏదో ఒక రోజు చెట్టు విరిగిపోతుంది. ఇప్పుడు మూడోది చూడు, నేను పచ్చగా ఉన్నాను. ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. ఈరోజు చాలామంది పచ్చగా ఇంట్లో ఉంటున్నారు, ఫైనాన్షియల్ స్టేటస్ కలిగి ఉంటున్నారు పచ్చగా, సోషల్ స్టేటస్ కలిగి ఉంటున్నారు పచ్చగా, హెల్త్ స్టేటస్ కలిగి ఉంటున్నారు పచ్చగా. ఏమనుకుంటున్నారో తెలుసా? నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకు మంచి డబ్బు ఉంది, నేను, నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు తరతరాలకి కావలసింది నేను సమకూర్చుకున్నాను అని అనుకుంటున్నారు. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా?
దావీదుకున్న డబ్బులో ఒక్క చిల్లిగవ్వ కూడా మనకి లేదు. ఆయన రాజుగారు, ఆయన చక్రవర్తి, రాజు కూడా కాదు, చక్రవర్తి. చక్రవర్తి ఏమంటున్నాడు తెలుసా? నేను ఎలాగున్నాను తెలుసా? ఫైనాన్షియల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్, హెల్త్ స్టేటస్ చెప్పడం లేదు. నేను ఎక్కడున్నాను తెలుసా? పచ్చగా దేవుని మందిరంలోనే. ఎందుకంటే నాకు బాగా తెలుసు నా స్టేటస్ పెరగడానికి కారణం నా దేవుడే. నా దేవుడే. నా స్టేటస్ పడిపోవాలన్నా, నా స్టేటస్ పెరగాలన్నా నా దేవుడే. నన్ను హెచ్చించగలడు, నన్ను తగ్గించగలడు. అందుగురించి అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ టెస్ట్ మనీ. నేను దేవుని మందిరంలో నేను హెచ్చించబడ్డాను. దేవునితో నాకు ఫ్రెండ్షిప్ ఉంది, దేవునితో నాకు ఫెలోషిప్ ఉంది. ఏమండి, ఇవాళ గుడి మానేస్తే నాకు ఒక 500 వస్తుందండి. పిచ్చోడా పిచ్చిదానా, ఈరోజు నీ గుడి మానేస్తే 500 వస్తుందని అనిపోతే సోమవారం నువ్వు గుడికి రావచ్చు చూడు, ఆ వారంలో 500 కాదు, దేవుడు అది కలిపేస్తాడు. దేవుడు అది కలిపేస్తాడు. నేను ఈరోజు ఆటోకి వెళ్ళకపోతే 500 పోద్దండి. ఆ వారంలో నువ్వు గుడికొచ్చి చూడు, 500 కాదు, ఎన్ని వందలు కొలుస్తాయో నువ్వు టెస్ట్ చేసి చూడు. ఈరోజు నేను బిజినెస్ మానేస్తే, ఈరోజు నేను ఆటో మానేస్తే, ఈరోజు నేను వెళ్ళడం మానేస్తే, ఆ వారంలో నువ్వు టెస్ట్ చేయి. ఒక 4-5 వారాలు నువ్వు వాళ్ళకి టెస్ట్ చేసుకో. దేవుడు నీకు కలుపుతాడో లేదో చూడు. దేవునికి ప్రామినెన్స్ ఇస్తే, దేవునికి ప్రామినెన్స్ ఇస్తే దేవుడిచ్చే కూలి ఎంత తెలుసా? ఈ లోకంలో ఉండే కూలి కంట గొప్పది. ఈ లోకంలో ఉండే కూలి కంట గొప్పది. పిచ్చి బుర్రలో ఆలోచించు. నీకు ఆరోగ్యం లేకుండా ఒక్కసారి ఇలా చిన్న కీ ఇచ్చాడు అనుకో, సోమవారం 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. సోమవారం 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆదివారం 500 వచ్చింది అనుకో, సోమవారం 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నీకు తెలుసా అది? హెచ్చించువాడు తగ్గించువాడు ఆయనే, ఇచ్చువాడు పోగొట్టువాడు ఆయనే. ఆయనకు దూరం అయిపోతే నీకేం దొరుకుతుంది? మరలా చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని వెలువ చెట్టు వలె ఉన్నాను. పచ్చగా ఉండాలంటే ఏమేం కావాలో చెప్పాను. త్వరగా వెళ్ళిపోతాను. 128వ కీర్తన, 128వ కీర్తనలో కూడా ఒక మాట రాశాడు ఈ ఒలీవ చెట్టు గురించి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా అది కాదు, నీ బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఇక్కడ పర్సనల్ టెస్ట్ మనీ, అక్కడ ఫ్యామిలీ టెస్ట్ మనీ. జాగ్రత్త వినండి. దిస్ ఈజ్ పర్సనల్ టెస్ట్ మనీ. ఇక్కడ దావీదు ఇండివిజువల్ టెస్ట్ మనీ చెప్పి, నేనైతే అక్కడేమంటున్నాడంటే, నా ఇల్లు ఎలాగొందో తెలుసా, నా భోజన బల్ల ఎలాగొందో తెలుసా, నా బల్ల చుట్టూరు నీ పిల్లలు, నా పిల్లలు ఎలాగున్నారంటే ఒలీవ మొక్కల వలె ఉన్నారు. ఒలీవ మొక్కల వలె ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, మేము ప్రతిరోజు కలిసే భోజనం చేస్తాం, ప్రతిరోజు కలిసే ఇక్కడ కూర్చుంటాం. ఒక ఐక్యతకు, ఒక ఆశీర్వాదానికి సాదృశ్యంగా చెప్తున్నాడు. ఈ ఒలీవ మొక్కలో ఉండే 5 అనుభవాలు త్వరగా నేను మాటల సందర్భంలో చెప్పేసి మనం ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటిది, ఒలీవ మొక్కలో ఉండే మొట్టమొదట అనుభవం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియో. 4వ అధ్యాయం అనంటే మీరు పేజీ నేను చెప్తున్నాను, 778వ పేజీ.
చదవమ్మ. మరియు ఉమ్, 2 ఒలీవ చెట్లు ఉమ్. దీపస్తంభమునకు కుడిప్రక్క ఒకటియు. ఇక్కడ ఒలీవ చెట్లు ఎక్కడున్నాయటండి? దీపస్తంభమునకు దీపస్తంభం ఎక్కడుంటది? నా వైపు చూడండి. దీపస్తంభం ఎక్కడుంటది? దేవుని మందిరంలో ఉంటుంది. దేవుని మందిరంలో ఏమున్నాయట? ఒలీవ చెట్లు. ఒలీవ చెట్లు ఉన్నాయట. ఒలీవ చెట్లు అక్కడ చెప్తున్నాడు మనిషికి సాదృశ్యంగా ఉంది, ఒక విశ్వాసికి సాదృశ్యంగా చెప్తున్నాడు, దావీదుకి కుటుంబానికి సాదృశ్యంగా చెప్తున్నాడు. ఇక్కడ దేవుని మందిరములో లేకపోతే ప్రత్యక్ష గుడారములో దీపస్తంభము దగ్గర ఇటొకటి అటొకటి ఏమున్నదటండి? ఒలీవ చెట్లు ఉన్నాయట. ఇది కొంచెం మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. సాధారణంగా బైబిల్లో కాకులు, గాడిదలు, కుక్కలు, నక్కలు ఇవన్నీ కూడా మనుషులతో పోల్చాడు. చాలాసార్లు కోయిలులా పాడతారంటారు, కాకిలాగా ఉన్నవారంటారు, హంసలాగా ఉన్నవారంటారు, పావులాగా ఉన్నారు, అంటే మనుషుల్ని రకరకాలుగా పోల్చుతారు మనుషులు. ఇక్కడ దేవుడు చెట్టుతో పోల్చాడు. ఏ చెట్టుతో పోల్చాడు? ఒలీవ చెట్టుతో. ఈ ఒలీవ చెట్లు ఎక్కడున్నాయట? దీపస్తంభానికి ఇరువైపులా ఉన్నాయట. ఉండి ఏం చేస్తున్నాయి? నా ఏలినవాడా, ఏమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. అయ్యా, నాకు అర్థం అవ్వకుంటుంది. చెట్లు పొలాల్లో ఉండాలి కదా, చెట్లు అడవిలో ఉండాలి కదా, ఇది ఎక్కడ ఉన్నాయి? దీపస్తంభం దగ్గర ఉన్నాయేంటి చెట్లు? ఈ దీపస్తంభం ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. ఎందుకంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు గనుక, ఆ వెలుగై ఉన్న దేవుడు మందిరములో ఉంటే ఈ తోటలో ఉండవలసిన చెట్లు, పొలములో ఉండవలసిన చెట్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయేంటి అనంటే దానికి ఆన్సర్ చెప్తున్నాడు 11వ వచనం. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతనిని అడుగగా, అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయేవారై ఉన్నారనెను. అంటే విశ్వాసులకి తెలియజేస్తున్న మాట, ఒక విశ్వాసి ఎక్కడుండాలంటే సర్వలోకనాథుడగు యెహోవాతో సహవాసము చేసేవారిగా ఉండాల. ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం చేయకుండా అన్యుడిగా ఉంటే లోకంలో ఉండొచ్చు. దేవుని ఎరగకముందు నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు. ఆదివారం, శుక్రవారం, శనివారం, బుధవారం ఎక్కడైనా తిరగొచ్చు. కానీ ఒకసారి దేవునికి సమర్పించుకుంటే, ఒకసారి దేవునికి నువ్వు మనసులో చోటిస్తే, ఒకసారి మారు మనసు పొందితే, ఒకసారి రక్షణ పొందితే, ఒకసారి బాప్టిజం పొందితే, ఒకసారి ఒక సంఘానికి సంబంధించి వ్యక్తిగా మారితే నువ్వు ఎక్కడుండాలి? ఇప్పుడు సర్వలోకనాథుడగు యెహోవాతో ఉండాల. ఈ ఒలీవ మొక్కలు ఎక్కడున్నాయట? సర్వలోకనాథుడగు యెహోవాకు ఇరుపక్షాన ఉన్నారట. ఈ ఒలీవ మొక్కలైన మనందరం కూడా ఎక్కడ ఉండాలా? ఎవరితో సహవాసం చేయాలంటే దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలా. ఊరి మీద తిరిగే వారిగా ఉండకూడదు. ఈరోజు చాలామంది దేవునితో ఆదివారం అని చూడరు, సోమవారం అని చూడరు, మొదటి వారం అని చూడరు, రెండో వారం అని చూడరు. దేవునితో వారికి సహవాసం తక్కువ ఉంటుంది. కారణాలేవైనా కావచ్చు. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. వాసం అంటే నివాసం. ఈరోజు ఇప్పుడు మనం ఎవరింట్లో నివాసం చేస్తున్నాం? ఇది ఎవరిల్లు? దేవుని ఇంట్లో మనం అందరం కలిసి ఏం చేస్తున్నాం? నివాసం చేస్తున్నాం. దేవునితో కలిసి మనం నివాసం చేస్తున్నాం. కానీ ఈ ఒలీవ మొక్కలట సదాకాలం ఇలాగే చేస్తున్నారట, నిత్యము ఇలాగే చేస్తున్నారట. దీపస్తంభముకి ఇరువైపులా కూడా వారు నిలిచి దేవునితో నివాసం చేస్తున్నారట. నీకు తెలీదా ఇది?
ఈ 2 ఒలీవ మొక్కల గురించి నీకు తెలీదా? వారు ఆయిల్ పోస్తున్నారు, దీపం ఆరిపోకుండా కాపాడుతున్నారు. వాళ్ళు దీపము నిత్యము వెలగడానికి వీరు సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు లోకానికి ప్రకటిస్తున్నారు, దేవుని సువార్తను లోకానికి ప్రకటిస్తున్నారు. దేవునికి ప్రతినిధులుగా వీరున్నారు, దేవునికి రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. వీఆర్ రిప్రజెంటేటివ్స్. మెడికల్ రిప్రజెంటేటివ్ వెళ్ళి డాక్టర్కి స్లిప్ పంపిస్తాడు. ఎవరు అంటే ఫలానా కంపెనీ రిప్రజెంటేటివ్ అని. మనం ఎవరు రిప్రజెంటేటివ్స్? దేవుని రిప్రజెంటేటివ్స్. దేవునికి స్తోత్రం. మనము దేవుని రిప్రజెంటేటివ్స్. మన ఆఫీస్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన బాస్ ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. భూలోకంలో మనకి అక్కడక్కడ పనప్పు చెప్పి పని చేయండి, నేనేదో ఒక రోజు వస్తాను, మీకు జీతం ఇస్తాను, మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను, మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తున్నాను, నేను వెళ్ళుచున్నాను, తిరిగి వస్తాను. కనుక మొట్టమొదటిది చూస్తే దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలి, దేవునితో నిలిచి ఉండేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో నిత్యము నిలిచి ఉండేవారిగా ఉండాలి. అంతేకాదు, నిలిచి ఉంటే కాదు, దేవుని కొరకు పనిచేసేవారిగా ఉండాలి. ఇప్పుడే చెప్పాను కదా, మీరు చూసుంటారు చెప్పురు వెళ్ళినప్పుడు, వాళ్ళందరూ సామాన్యులు కారు, వాళ్ళందరూ సామాన్యులు కాదు. కానీ పని చేయవలసి వచ్చినప్పుడు చీరలు ఎగ్గట్టుకొని ఒక్కొక్కరు బతిమాడుదు, ఒక్కొక్కరికి భోజనాలు పెట్టి వాళ్ళందరూ తినిన తర్వాత తింటారు. నేను చాలాసార్లు గమనిస్తుంటాను, ఇక్కడ చాలాసార్లు నేను కుర్చీ మీద కూర్చొని మిమ్మల్ని పరిశీలిస్తుంటాను. నా కడుపు నిండిందా లేదా, నాకెవరిచ్చారా లేదా. మొన్న గతసారి పేరు చెప్పను, నేను ఇక్కడ కూర్చున్నాను, ప్లేట్ ఎలక్కడగను అంటున్నారు. ప్లేట్ ఎలక్కడుగుతారు? మీరు చెప్పండి, ప్లేట్ ఎలక్కడుగుతారు? చేయితో కడుగుతారు. చేయితో కడిగితే ఏటి ఉండాలి దానికి? అంటే ప్లేట్ కడగాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అంటే నీళ్ళు అన్నీ తెస్తే నువ్వు ప్లేట్ కడుగుతావా? చూశాను, సామాన్యమైన ఒక మనిషి అడుగుతున్న ప్రశ్న. అంటే ప్లేట్ కడగాలంటే ఈవిడికి ఏడు చవాలా? భోజనం తెచ్చి, ఓ బకెట్ తెచ్చి, నీళ్ళు తెచ్చి ప్లేట్ కడగమ్మా అని చెప్పాలా? అప్పుడు నువ్వే కడగవసరం లేదు. సిల్లీ థింగ్స్. ఇంట్లో ప్లేట్లు కడుగుతారు, ఎలా కడుగుతారు మీరు? నీళ్ళతో కడుగుతారా లేదా చీరలు తుడిచేస్తారా? నేను చూశాను అలాగా. అంటే వీళ్ళ ఇంట్లో ఇలా ఆయన ఒక జడ్డి మాలోకం గడనమాట, ఆడొక పిచ్చోడ్లాగా ఉన్నాడు ఎవడో అని అనుకున్నాను. పేరు చెప్పలేదు, అందు గురించే. మీకు కోపం వస్తుంది, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీకు కోపం వస్తుంది. కానీ నేను ఉండలేను, అలా చెప్పకుండా ఉండలేను. మీకు ఎవరో ఒకరు చెప్తే ఎలాగ తెలుస్తుందండి? ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మళ్ళీ సీరియస్ ఎలా కడుగుతాము? ఇది ఎవరి ఇల్లు కాదండి, పాస్ట్ గారి ఇంట్లో పెళ్ళి కాదు ఇది. ఇది అందరం కలిసి పెట్టుకున్న ఫీస్ట్, అందరూ పెట్టుకున్న ఫీస్ట్. దీంట్లో నీది కూడా పాలిబాగా ఉండాలి. నీ ప్లేట్ నువ్వే కడుక్కోవాలి. ఒకవేళ మీ ఆయన కడగపోతే ఆ ప్లేటు నువ్వే కడగాల, మీ పిల్లలు కడగకపోతే ఆ ప్లేటు నువ్వే కడగాల, మీ ఆవిడికి బాగులేకపోతే ఆ ప్లేటు ఎవరు కడగాల? సునీల ఆవిడ ఉందనుకో, ఆవిడ కొంచెం చెయ్యి నొప్పి అనుకో, ఆవిడ ప్లేట్ ఎవరు కడగాల? నేను కడగను అని అంటే, కడగపోతే ప్యాంటుకు తొడాలా, ప్యాంటుకు తొడాలా. ఎందుకంటే నేను చెప్తున్నాను, సిల్లీ థింగ్స్ ఇవన్నీ. ఇక్కడ ఏమంటున్నాడు? ఇటొకరును అటొకరును ఉండి పరలోక సర్వలోకనాథుడు ఆయన మీద ఏం చేస్తున్నాడు? తైలము పోయిచుండెను. పని చేయకుండా ఉండకూడదు గుడిలోనా. గుడికి దేనికి వచ్చావంటే వాక్యం పరిగెట్టి ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు. ఇది నీ ఇల్లు, ఇది మన ఇల్లు, మనందరి ఇల్లు ఇది. దీంట్లో నీకు నాకు మనందరికి పాలిభాగం ఉంది. ఒకరు కుర్చీ చేయగలరు, ఒకరు చీపురు పట్టుకోగలరు, ఒకరు మరొకటి చేయగలరు, అందరికీ పాలిభాగం ఉంది.
మీరందరూ కూర్చున్నారంటే తెల్లవారు 5:30కు మొదలు పెడితే ఇదంతా సర్దాం. తెలుసా మీకు? కొంతమంది వచ్చి కుర్చీ లాగేస్తారు ఇలాగా, మండిపోద్ది నాకు. కుర్చీ లాగేస్తారు ఇలాగా. వాళ్ళు నిన్న అంతా కూర్చొని లైన్ మీద పెడితే కుర్చీ లాగేస్తారు. లాగేసి కూర్చొని పోనీ మళ్ళీ తీసి పెడతారా? పెట్టరు. ఇదేంటి హోటలా మీ ఇల్లా? ఇక్కడ అంటున్నాడు, ఏయ్ సహవాసం చేసి నువ్వేం చేయాలి తెలుసా? దీపం మారిపోకుండా చూడాలా. దీపం మారిపోకుండా నిత్యము అక్కడ నిలిచి ఏం చేయాలా? తైలము పోయిచూ ఉండాలా. అప్పుడే ఆ దివిటి వెలుగుచుంటుంది. అప్పుడు అంటాడు యేసు ప్రభు, నేను లోకమునకు నీలాటోళ్ళు ఉండబట్టి ఆయన ఆరిపోతున్నాడు. బద్దకిష్టోళ్ళు ఉండబట్టే, పని చేయని వాళ్ళు ఉండబట్టే ఆయన ఆరిపోతున్నాడు. నువ్వు ఆర్పేస్తున్నావు ఆయన్ని. నువ్వు పని చేయవు, పని చేసిన వాళ్ళు చేయనివ్వు, ఆరిపేస్తున్నావు నువ్వు. నీకు కోపం వస్తుందని సంగతి నాకు తెలుసు. ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలాగండే? చిన్న కుర్రాడు పొయ్యిలో ఏటేస్తున్నాడు, చెప్తావా లేదా? పెట్టు అంటావా? అనో, చెప్తాడు. మరి మీకు నేను ఎవరు చేయాలా? నేను చెప్పాలా? కోపం వచ్చిన ఇంటికి వెళ్ళి ఆలోచించండి. అయ్యగారు చెప్పింది కరెక్టే కదా. నేను వెళ్ళి దొరసాన్లాగా వెళ్ళి కూర్చొని వచ్చడం కాదు కదా. నేనేం చేశాను వాళ్ళ చర్చిలో అనేది ఆలోచించుకోవాలి. రెండోది చూద్దాం. నువ్వు మొట్టమొదటిగా చూస్తే దేవుని మందిరములో నిత్యము పనిచేసేవారిగా ఉండాలి. రెండోది చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, అడవిలో ఒక మీటింగ్ పెట్టారట. ఇది ఒక సాదృశ్యం చెప్తున్నాడు. సాదృశ్యం చెప్తూ ఆ కింద మీద చదవద్దండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు చదివారు అనుకోండి, నేను చెప్పింది వినరు. ఒరే అబ్బాయి అందరూ కూర్చోండి, ఒక కథ చెప్తాను మీకు అని చెప్పి అడవిలో ఒక మీటింగ్ పెట్టాడట. మమ్మును ఏలమని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారట. చెట్లన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని, మనకు ఒక రాజు కావాలా, ఆలుకున్నాడు ఈలుకున్నాడు, మాకెవడో ఒక రాజు ఉంటే మంచిది కదా అని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారట. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు అడగగా ఒలీవ చెట్టు ఏమని సమాధానం చెప్పింది? ఒలీవ చెట్టు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నెయ్యక మాని చెట్ల మీద రాజనయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. ఒరే బాబో, నాది ఆ పని కాదు, నాది కింద కూర్చోడమే నా పని. ఈ తాతాజీ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళినా పెద్ద బాప్టిస్ట్ సెక్రటరీ కనుక, సార్ స్టేజ్ ఎక్కండి సార్ అని అంటే, స్టేజ్ ఎక్కమన్నావా నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు ఆయన. ముందే చెప్పా, స్టేజ్ ఎక్కమన్నావా నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇష్టం అన్న. కంపప్పుడు ఇంటికి వెళ్ళిపోతే కింద కూర్చోండి అన్నట్టు. మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్లో పెద్ద మీటింగ్ చెప్పాడు, సాలువులు కప్పితే అందరి పెద్దలకి కప్పండి, లేకపోతే ఎవరికి కప్పొద్దు అన్నాడు. దీని నుంచి మాకు గొడవలు అయిపోతున్నాయి అయ్యా. మాకు కప్పుతున్నారు, ప్రెసిడెంట్ సెక్రటరీ కప్పుతున్నారు, తక్కిన వాళ్ళు పెట్టకపోతే ఈ తక్కిన మంది పెద్దలు వచ్చేమో గొడవ పెట్టేస్తున్నారండి. మంచిదంటారా చెడ్డదంటారా? మీరు ఎప్పుడైనా రాజు భాస్కర్ ఉంటారు అడగండి. నేను స్టేజ్ ఎక్కను, కింద కూర్చోవడం నాకు అలవాటు. కింద కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, బుర్ర దొరతేస్తే బుర్ర కూర్చోవచ్చు, చెవు దొరతేస్తే చెరుకు కూర్చో. స్టేజ్ ఎక్కితే ఇవన్నీ చేయలేము, అసహ్యంగా కనబడతాయి కదా. అందుగురించి నేనేడు చెప్తాను, ప్రసంగం టైంకు నన్ను పిలవండి. ఇక కాలు చాపుకొని బుర్ర చాపుకొని రోజు అదే పని కదా. ఎక్కను. నేను ఎక్కడం మానేస్తే మా సెక్రటరీ, మా ట్రెజరర్ అందరూ కింద కూర్చుంటారు. అప్పుడు వాళ్ళకి బాధగా ఉంటుంది. రోజు ఎక్కుతాడు ఈయన, మాకు నెలకు ఒకసారి ఎక్కనివ్వడు అనేసి. మీరు ఎక్కండి అయ్యా, నాకేం గొడవలేదు, మీరు ఎక్కిపోండి. ఒలీవ చెట్టు ఏంటంటుంది ఇక్కడ, ఒరే అబ్బాయి నేను ఎక్కి దేవునికి సేవ చేయకుండా ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా? నా పని ఏంటంటే దేవుని సేవకుడు. నాకు దేవుడు ఒక పనప్పు చెప్పాడు. దీపస్తంభం దగ్గర నిలబడి
నిత్యము నూనె పోసే పని అప్పచెప్పు. ఇది మానేస్తానా? నాకు రాజరకం అని అంటే ఏంటది? ఆడెక్కడికి వెళ్ళాడు, ఈడెక్కడికి వెళ్ళాడు, ఈడేడు చేశాడు, ఆడేడు చేశాడు, ఇవన్నీ నాకు అవసరమా? నిత్యము ఉండవని. కొంతమందికి ఏంటంటే ఊళ్ళో నన్ను పట్టించుకోలేదంటారు. ఏంటి పట్టించుకోవడానికి? ఏంటి? ఇంట్లో మీ ఆవిడ పట్టించుకోదు, మీ ఆయన పట్టించుకోడు, చివరికి మీ పిల్లలే మీ మాట వినరండి. ఏంటే మీరు చెప్తారు, నాకు తెలుసు చాలామంది గురించి. మీ పిల్లలు మీ మాట వినరు. ఒరే అబ్బా, ఒరే 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 కొంచెం బజారుకి వెళ్ళి నేను వెళ్ళనంతే. ఆడు క్రికెట్ మ్యాచ్ ఏదో చూస్తుంటాడు, నేను వెళ్ళనంటన్నా అన్న, మళ్ళీ తిరిగి గట్టికి మనకు కసిరేస్తాడేమో భయం వేస్తుంది. అప్పుడు ఈడే పరుగు పోకుండా బ్యాగ్ ఎట్టుకొని వెళ్తాడు. ఇంకా ఇంట్లోనే ఎవరి మాట వినరు. ఇక్కడికి వస్తే, గుడికి వస్తే మాత్రం సీట్లు కావాలా, మాకు ప్రార్థన ఎవరు, మాకు పాట ఎవరు, మాకు అది ఎవ్వరు, మీకు ఇది ఎవ్వరు. దేవుని మహాకృప చేత అలాంటి జబ్బులు మన చర్చిలో లేవు. కొన్ని చర్చిల్లో నీది ఒక పెద్ద జబ్బు. అలా కనుక ఆ చర్చిలో ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీకి షుగర్లు, బీపీలు వెంటనే వచ్చేస్తుంటాయి. మనకు ఆ గొడవే లేదు. ఎందుకంటే సరైన ఆధ్యాత్మిక లోతు అంటే నేను దేవుని పని చేయాలా, నేను దేవునితో నడవాలా, నేను దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడాలనేది కాదు. నేను కనబడాలా, నా మాటే వినాలా. ఎల్లిక్కిన దగ్గర నుంచి కూర్చుంటారు కింద, నాకు ఎప్పుడు పిలుస్తారో, నాకు ఎప్పుడు మేరకెక్కిస్తారు, నాకు ఎప్పుడు మేరకెక్కిస్తారు. ఈయన మరి ఇంక ఏటి వాక్యం గట్టి ఏటి వినరు. లేదా ఇటు నుంచి అటు నుంచి వెళ్తాట్టుగో నా పేరుందా చూడు, నా పేరుందే చూడు. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఎప్పుడు మీటింగ్కి ఇచ్చిన, అయ్యగారు నాకు బైబిల్ రీడింగ్ ఇచ్చేయండి అని. ఒకసారి ఇచ్చాను, రెండుసారి, మూడోసారి. ఆయన మాస్టర్ గారు, ఆయన ఒకసారి పిలిచాను, ఏంటి ఇంట్లో బైబిల్ చదవరా మీరు అన్నాను. చదువుతానండి అన్నాడు. మరి బైబిల్ రీడింగ్, ఇక్కడ బైబిల్ చదవడం ఏంటండి? ఇంట్లో బైబిల్ చదువుతారు కదా, బైబిల్ రీడింగ్ ఇచ్చి మనం ఎప్పుడు అంటారు ఏంటి మీరు అన్నట్టు. అది కాదండి. కొంతమంది ప్రార్థన అంటే ఇంట్లో ప్రార్థన చేయరు, ఇక్కడే ప్రార్థన చేయాలి. మైకు ప్రజలు అందరూ కలిస్తే ఇక్కడ ప్రార్థన, ఇక్కడ బైబిల్ రీడింగ్, ఇక్కడ పాట పాడడం. ఇవన్నీ ఏంటంటే ఒలీవ మొక్కకి లేవు ఈ జబ్బులేవి. కానీ అదే తోట మరొకటి ఉందండోయ్, మరొక చెట్టు ఉంది. చదువమ్మా. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రోజనయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవుని మానవులను సంతోషపెట్టిన ఆ ద్రాక్షరసమును నేను నీకు మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్లపది యొద్ద మనవి చేయగా, వెళ్ళింది చివరికి అమ్మ ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు ఏవి ఒప్పుకోలేదు, కానీ ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళిందట ఆఖరికి. అది మాత్రం రెడీగా ఉంది, ఎప్పుడు వస్తారా అని. ముండ్ల చెట్టు రెడీగా ఉందా, వస్తే ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి. దానికి ఒక నీడ. మళ్ళా ముళ్ళ చెట్టుకి ఏముందట? నీడ. ఎవరైనా వెళ్ళాలంటే మంచం పట్టుకుని వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలా? ముళ్ళ చెట్టుకి వెళ్ళిపోవాలట. అంటే రండి 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 రండి, మాకు ఒక పార్టీ ఉంది, ఈ పార్టీ కింద మీరెవరు రావాలని రావాలా. నేను గుచ్చానా మీకేమొస్తుంది? రక్తం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆధ్యాత్మిక అర్థం. దేవుడి దగ్గరికి ఉండవాలా, నువ్వు లోకంలోనే ఉండాలా, దేవుని పనైనా చెయ్యాలా, లేకపోతే లోకంలోనే కలిసిపో. ద్రాక్ష చెట్టు ఒప్పుకోలేదు, అంజూరపు చెట్టు ఒప్పుకోలేదు, ఒలీవ చెట్టు అంటుంది నేను ఇటు తిరుగుదునా, నా దేవుని పనిని మానేస్తానా అని అంటుంది. కానీ ముళ్ళ చెట్టు మటుకు ఐఎమ్ రెడీ, నేను వచ్చేస్తాను, నాకు కావాలి పదవి, నేను రెడీగా ఉన్నాను, రండి ఎవడైనా వస్తే నేను రెడీగా మంచం వేసుకొని రెడీగా వస్తున్నాను, నాకు కుర్చీ తెచ్చి ఇచ్చేయండి. ఇలా ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నీలో నుంచి ఆ గర్వం, ఆ అహంకారం, దుష్టుడు పెట్టే శాపనార్థాలు ఇవి, దుష్టుడు ఇచ్చే పనికిమాలిన తత్వాలు. ఎవడైనా నువ్వు పదవిని ఆశిస్తే ముందు నీ ఇంట్లో నుంచి నేర్చుకో.
నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్ చేసుకో, నీ అమ్మని నువ్వు కంట్రోల్ చేసుకో, మీ నాన్నని నువ్వు కంట్రోల్ చేసుకో, నీ భార్యని నువ్వు కంట్రోల్ చేసుకో, నీ భర్తని నువ్వు కంట్రోల్ చేసుకో. అప్పుడు రోడ్డు ఎక్కు. తిమోతి రాసిన పత్రిక అంటాడు, నీవు ఇంటిని కంట్రోల్ చేసుకోకుండా సంఘానికి నువ్వు నాయకుడు వెలగవుతావు? సంఘానికి ఎలాగ నువ్వు నాయకత్వం వహిస్తావు? ఎంత కఠినంగా రాస్తాడు తిమోతి రాను. నీ ఇంటినే నువ్వు ఏలనవాడు. అందుగురించే మోషే చెప్తున్నాడు, ఇత్రో చెప్తున్నాడు, మోషే మామ చెప్తున్నాడు, మోషే నువ్వు చేస్తుంది పొరపాటయ్యా, ఏంటి అలా చేస్తున్నావు? ఈ సిస్టమ్ మార్చేయి. రెండవది నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని పని చేయడానికి ఇష్టపడు. మూడవది చూద్దాం. లేవీకాండం 24వ అధ్యాయం, 1వ వచనం. లేవీకాండం 24. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రియులారా, మూడోది చూస్తే దంచి తీసిన ఒలివ నూనె. దీపము నిత్యము వెలగాలంటే నువ్వు దంచబడాలా. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే, ఆధ్యాత్మికంగా నువ్వు శక్తిని పొందాలంటే, ఆధ్యాత్మికంగా నువ్వు పడిపోవాలంటే కొన్నిసార్లు శోధనలు రాకమానవు, కొన్నిసార్లు కష్టాలు రాకమానవు, కొన్నిసార్లు శ్రమలు రాకమానవు. నీకు దంచుతుంటే నొప్పి పెడుతుంటుంది. కానీ నీకు ఒకటి తెలుసా రహస్యం, నువ్వు దంచుతుంటే నూనె నుంచి కిందకు కారుతుంది. ఆ నూనె దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆ నూనె వెలుగుతుంది. ఎంత చక్కటి రాశాడు. అక్కడ మరొకటి రాస్తాడు, అచ్చమైన ఒలీవ నూనె, కల్తీ లేనిది. నువ్వు దంచబడితేనే కల్తీ లేని వ్యక్తిగా మార్చబడతావు. శోధంలోను విశ్వాసములోను ఆధ్యాత్మికంగా ఎవడికి జడకుండా ధైర్యశాలిగా వీరుడుగా ముందుకు సాగుతావు. వీళ్ళారా, ఈరోజు ఎంతసేపు ఆశీర్వాదాలే కాదు, ఎంతసేపు దీవెనలే కాదు, అప్పుడప్పుడు శోధనలు కూడా వస్తాయి, అప్పుడప్పుడు కష్టాలు కూడా వస్తాయి. దానిని తట్టుకోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. దానిని కట్టుకోవడానికి కూడా. నా జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. ఎప్పుడు చావు దగ్గరికి వెళ్ళడమే. మళ్ళా వెనక్కి రావడమే. ఎందుకు దేవుడు నన్ను నలగొట్టాడో తెలియదు కానీ దాని తర్వాత వచ్చే ఆనందం, దాని తర్వాత వచ్చే సంతోషం, దాని తర్వాత వచ్చే కృప. నేను చదువుకున్న రోజుల్లో 36 రూపాయలు ఫీజు, 36 రూపాయలు డిగ్రీ. మా ఇంట్లో ఆ రోజు డబ్బులు లేవు. మా అమ్మకి అడిగానమ్మా, ఈరోజు లాస్ట్ డేటు, 36 రూపాయలు లేకపోతే ఇంకా నేను పరీక్ష రాయలేనమ్మా అని అన్నాను. నన్ను పట్టుకొని ఏడ్చేసింది మా అమ్మ. నాన్న, కరెంటు బిల్లు కట్టాలా, 18 రూపాయలు ఉంది. ఇంట్లో పుష్కలంగా రేషన్ ఉంది, తినడానికి తిండి ఉంది. మేము పేదోళం కాదు. మా వీధిలో మాదే పెద్ద ఇల్లు, 6 గదులు ఇల్లు మా ఇంట్లో. మేమే ఆ వీధికి ధనవంతులు. కలెక్టర్ గారి ఇంటికి దగ్గరలోన మేమే ధనవంతులు. పట్టుకొని నేను పెద్దోడిని కదా, ఏడ్చింది. 36 రూపాయలు. అప్పటికి ఫోన్లు గీన్లు లేవు కనుక ఒక నటరాజు బస్సు అని ఒక బస్సు ఉండేది. ఇప్పటికీ ఉంది ఆ నటరాజు బస్సు. దాని ద్వారా ఒక స్లిప్ రాసి, ఇచ్చాపురంలో మా ఆంటీ పనిచేసేది, బారువాలో పనిచేసేది, పుష్పలత గారని, ఆవిడికి రాసింది. పెదబాబు ఫీజు రేపటికల్లా కట్టకపోతే, 36 రూపాయలు కట్టకపోతే ఫీజు రాయలేడు, డిగ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాయలేడు అని ఈయన ఇచ్చాడు. ఆ కండక్టర్ మా వీధికి ప్రక్కనే ఒక వీధి ఉంటాడు, బాగుంటాయన. ఇచ్చేసామంటే వాళ్ళ కొడుకు మా అమ్మగారు ప్రైవేట్ చదివాడు. అమ్మగారండి ఇచ్చేసారట, రేపు పంపిస్తానన్నారట. మరుసటి రోజు నేను బస్ స్టాండ్కి వెళ్ళి నిలబడ్డాను. బస్సు వచ్చేసింది. డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను, డబ్బులు లేవు.
ఏంటి ఏమైనా వచ్చాయా స్లిప్లే? అప్పుడు బస్సుల మీదే సహకారం. లేవండి, డబ్బులు లేవు, ఎవరు రాలేదు, ఏ ప్యాకెట్ రాలేదు, ఏది రాలేదు. పుష్పలత గారు కదా, మాకేంటి ఇవ్వలేదండి అన్నారు. క్లీనర్ దగ్గరికి వెళ్ళాను, క్లీనర్కి అడిగాను, ఏమీ రాలేదండి అని అన్నారు. నాకు దుఃఖం వచ్చేసింది. కుర్రోడినప్పటికీ 17-18 సంవత్సరాలు కుర్రోడిని. బాధతో వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాను. ఈ లోకల్ ఆ కండక్టరు ఒక టీ కొట్టులో టీ తాగుతూ నన్ను పెదబాబు అంటారు. మా ఊరికి రోజు మాకు గొప్ప ఎక్కువ. మా ఊరికి నేను పెదబాబును. మా ఊరు వాళ్ళందరూ నన్ను పెదబాబు, నా తర్వాత వాడిని చిన్నబాబు అంటే, పూర్వం ఊర్లలో అలా పిలిచేవారు కాదు, పెదబాబు చిన్నబాబు అలాగని. అయ్యా పెదబాబు అని అన్నారు. ఆయనకు స్వరం వినబడి వెళ్తే ఆగండి 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 అన్నాడు. వెళ్ళాను. ఏంటి నీ గురించి చూస్తున్నాను నేను అన్నాడు. ఏంటంటే ఇగో నీకు ఒక కవర్ వచ్చింది అని అన్నాడు. ఆ కవర్ గబగబ తీసి చూసినోడికి 40 రూపాయలు ఉంది దాంట్లో. నా ఆనందానికి అవధులు లేవు. అప్పుడు నాకు కావాల్సిన 36 రూపాయలు. అప్పుడు ఇంటికి వెళ్ళి బొక్కు హార్మోనియం ఒకటి ఉన్నది, ఆ హార్మోనియం పట్టుకొని మా అమ్మకు డబ్బులు ఇచ్చేసి ఓ పాట రాశాను. ఎంత జాలిని చూపినావు యేసునాథుడా, ఎంతగా కొనియాడేదాని వింత ప్రేమను, వింత ప్రేమను. ఎంత జాలిని చూపినావు యేసునాథుడా, ఎంతగా కొనియాడేదాని వింత ప్రేమను, వింత ప్రేమను. శోధనలు నన్ను చుట్టినప్పుడు, వేదనలు వేధించినప్పుడు, శోధనలు నన్ను చుట్టినప్పుడు, వేదనలు వేధించినప్పుడు, ఆదరణ నువ్వు చూపినావు, వేదనలు తొలగించినావు. ఆదరను నువ్వు చూపినావు, వేదనలు తొలగించినావు. ఏమాని కొనియాడెదా, ఇంకేమాని నే పాడెదా, ఏమాని కొనియాడెదా, ఇంకేమాని నే పాడెదా. ఎంత జాలిని చూపినావు యేసునాథుడా, ఎంతగా కొనియాడేదాని వింత ప్రేమను, వింత ప్రేమను. ఇంకా 2-3 చరణాలు రాశాను. ఇవన్నీ కూడా శోధనలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు రాసుకున్న పాటలు, మనస్సులో నుంచి వచ్చిన జ్ఞాపకాలు. మీకే కాదు, అందరికీ ఉంటాయి ఇవి. ఈ శోధనలో, ఈ కష్టాలలో మనని ఆదరించేవాడు మన దేవుడు. ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను, ఇంకా నేను చదువు పూర్తి చేయలేను అనుకున్నాను. నేను బీకామ్ చదువుతున్నాను అప్పుడు, ఇంకా ఫైనల్ ఇయర్ నేను రాయలేను అనుకున్నాను. అప్పుడు ఆ స్వరం వినబడ్డది. బహుశా నా పిల్లలకి ఇటువంటి అనుభవాలు లేకపోవచ్చు, ఎందుకంటే దేవుడు ఆ శోధనలో నుంచి, ఆ బాధలో నుంచి వచ్చిన ఈ స్వరాన్ని విన్నాడు. ఈరోజు వాళ్ళని ఉన్నతమైన స్థితికి అనుగ్రహించాడు. నేను చదవలేనిది వారు సింగపూర్, అమెరికాలో అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి దేవుడు సహాయాన్ని దయచేశాడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నలిగినప్పుడు, దంచినప్పుడు నువ్వు దంచు, నలగగొట్టు ప్రభా అనంటే ఆ నూనె ఆ దీపస్తంభం మీద పోసినప్పుడు ఆ దీపము వెలుగులోకి వస్తుంది, వెలుగులోకి వస్తుంది.
కనుక శోధనలు చూసి జడిసిపోవద్దు, బెదిరిపోవద్దు. ఆ శోధనలో, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరిస్తాడు. అటువంటి అనుభవాల్లో దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేను ఆ గ్రౌండ్లో కూర్చొని, నేను ఒక్కడనే కూర్చొని అనుకున్నాను, ప్రభా ఒకరినప్పుడు ఇలాంటివి ఏవైనా పంచితే, ఇలాంటివప్పుడు ఏదైనా చేస్తే, ఏదైనా ఎవరైనా ఇస్తారేమో అనే ఆశ, అభిలాష ఉండేది. ఇప్పుడు నేనే పంచడానికి నువ్వు సహాయం చేస్తున్నావు. నా కొడుకులే నిండారివ్వడానికి సహాయం చేస్తున్నా. నా 2 కొడుకులు తిరుగుతుంటే, నా కోడలు తిరుగుతుంటే, నా భార్య తిరుగుతుంటే నేనేం పని చేయలేదు కానీ ఎంజాయ్ చేశాను. నేను 10 మందికి ఇచ్చేవాడిగా నన్ను ఉంచాను, 10 మందికి ఇచ్చేవాడిగా ఉంచాను. ప్రియులారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పుడు? 3. నాలుగోది ఏంటంటే ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు నిలబడితే అది వంగిపోదు. ఆదికాండములో 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నోవహ కాలంలో వచ్చిన జలప్రలయములో 8వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అన్ని చెట్లు మునిగిపోయాయి, అన్ని చెట్లు నశించిపోయాయి, అన్ని చెట్లు చచ్చిపోయాయి. కానీ ఒలీవ చెట్టు ఏమైపోయిందట? త్రెంచబడిన ఒలీవ మొక్కను పావురమేం తెచ్చింది? వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టును ఆకు దాని నోట నుండెను. చూసారా? మర్రి చెట్టు కనబడలేదు, రావి చెట్టు కనబడలేదు, టేకు చెట్టు కనబడలేదు, కానీ ఒలీవ చెట్టు. దీన్ని పునరుద్ధాన అనుభవానితో పోల్చుతున్నాను నేను. అన్నీ చచ్చిపోయావు కానీ ఒలీవ చెట్టు చచ్చి తిరిగి బ్రతికింది. క్రైస్తవునికి ఉండే గొప్ప నిరీక్షణ ఏంటంటే పునరుద్ధాన అనుభవం. చచ్చి తిరిగి బ్రతికేదాం. రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు చచ్చిపోయి ఉండిపోవు, తిరిగి బ్రతుకుతావు, నువ్వు తిరిగి జీవిస్తావు. నువ్వు ఆ జీవితమే పరలోకంలో ఉంటావు. ప్రభు అంటున్నాడు, ఎదిగో ప్రభు, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే పునరుద్ధాన జీవాన్ని నేనే. నా దగ్గరికి రావాలంటే నువ్వు సిద్ధపడిపోవాలా, ఇంక చెప్పడానికి అవకాశం ఉన్న ఆఖరికి ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. హోషియా గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. హోషియా గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. ఒలీవ చెట్టు సౌందర్యానికి సూచనగా వచ్చాడు ఇక్కడ. ఒలీవ చెట్టు సౌందర్యానికి సూచనగా ఇచ్చాడు ఇక్కడ. అతని కొమ్మలు విశాలంగా పెరిగిన ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. ప్రియులారా, ఒలీవ చెట్టు సౌందర్యానికి సూచనగా ఇచ్చాడు. సౌందర్యానికి ఎందుకు సూచనగా ఇచ్చాడంటే, నేను విశ్వాసికితో పోల్చాను గనుక, విశ్వాసికి అగ్లితనం ఉంది. నేను నల్లని దానినైనను అతి సౌందర్యవంతురాలని పరమగీతాల్లో షోలుమతి చెప్తున్నట్టుగా. అంతేకాదు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఈ కురూపుని దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు. నువ్వు ప్రియురాలువు, నాకు ప్రియురాలువు గనక నాకు ప్రియురాలు సౌందర్యవతి అయిపోతుంది. నాకు ప్రియురాలుగా మీరు మారితే మీరు సౌందర్యవతిగా మారిపోతారు. మీ స్వరూపం మారిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, చదువమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారై ఉంటుండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా మీరు బ్రతికించెను. కనుక మీరు క్రీస్తుతో కూడా బ్రతికితే మీ సౌందర్యం మారిపోతుంది, మీ రూపం మారిపోతుంది, మీకుండే అగ్లితనం దూరం అయిపోతుంది. దూరమైన నిన్ను ఇదిగో పరలోకపు నాదుడు పిలుస్తున్నాడు, సౌందర్యవతి లెమ్ము రమ్ము. ఎందుకంటే నువ్వు నాకు కావాలా.
నీ ముఖము మనోహరము, నీ స్వరము అతి మధురము. నీ ముఖము మనోహరము. ఊరు వారందరూ నీకు కురూపి అంటున్నారు, కానీ నాకు నువ్వు స్వరూపిగా కనబడుతున్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ 5 పాయింట్స్ మీతో చెప్తున్నాను. 5 పాయింట్స్ చెప్తున్నాను. ప్రియులారా, ఆలోచించండి. దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చివరికి ఆ ఒలివ చెట్టు అంటుంది, ఇదిగో నేను సౌందర్యవతిగా మారిపోయాను. నేను సౌందర్యవతిగా మారిపోవడానికి వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి. ఇదిగో మునిగిపోయాను, చచ్చిపోయాను, కానీ తిరిగి పునరుద్ధాన అనుభవంలోకి వచ్చాను. అంతేకాదు, సౌందర్యవతిగా మారిపోవడానికి దంచబడ్డాను, నలగొట్టబడ్డాను. కానీ నాయను కార్చే నూనె ఆ దీపస్తంభం మీద పోయబడ్డది. ఇదిగో నేను సౌందర్యవతిగా మారడానికి లోకం నన్ను పిలిచింది. దేవుని నుంచి నన్ను దూరం చేయడానికి అంతస్తుకు పిలిచింది, ఆశీర్వాదాన్ని కొరకు పిలిచింది. ఇదిగో దాన్ని ముళ్ళ కంపెనీకి ఇచ్చేసాను, ముళ్ళ చెట్టుకి అప్పచెప్పేశాను. ఆ కంపెనీలోకి నేను వెళ్ళలేదు. నేను విధేయత చూపించాను, దేవునితో కలిసి బ్రతకాలనుకున్నాను. సౌందర్యవతిగా మారడానికి ఇదిగో నేను అనుకుంటున్నాను, నేను నిత్యము ఆ దీపస్తంభముకి ఇరువైపులా కూడా నిలిచి ఆయన సన్నిధిలో నూనె పోసేవారిగా ఉండాలి. స్వచ్ఛమైనది, ఇదిగో దంచబడినది నూనెగా నేను మారినప్పుడు ఇదిగో దేవుడు అంటున్నాడు, నా సుందరి సౌందర్యవతి లెమ్ము రమ్ము, లెమ్ము రమ్ము. ఆయన వస్తున్నాడు, మనం సిద్ధపడవలసిన ఆవశ్యకత ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో సంఘములో ఉన్న క్రైస్తవ సంఘమ, మీతో ఒక మాట చెప్తున్నాను. నువ్వు సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు. సిద్ధపడితే ఆయన పిలుపుకి సిద్ధపడితే ఆయనతో పాటు పరలోకానికి వెళతావు. ఆలోచించు, సంఘములో నీ స్థితిగతులు ఏంటి, సంఘములో ఉండే నీ పరిస్థితులు ఏంటి, సంఘము కొరకు నువ్వేం చేయబోతున్నావు, సంఘముతో నీకుండే సంబంధం ఏంటి? ఈ ఉదయకాలంలో ఆలోచించు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ముడత, ముత్స, కలంకం ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టి సౌందర్యవతిగా మారాలంటే ప్రభు సన్నిధిలో నలగగొట్టబడి దంచబడి ప్రభువుకి నీ జీవితాన్ని అర్పించుకో. ప్రార్థన చేసుకుందాం, అందరము ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా విన్న మాటలను ఒకసారి మన హృదయంలో పరిశీలన చేసుకుందాం. దావీదు సెలవిస్తున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచూ ఉన్నానని. కనుక ఉదయకాల సమయంలో వాక్యం విన్న మనం ఇంకా మన స్థితి ఎలా ఉందో, మన ఆత్మీయ స్థితి, లోకంలో పచ్చగా ఉన్నావేమో, ఆత్మీయ విషయంలో ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. దేవునితో మన సహవాసం ఎలా ఉంది, ఆధ్యాత్మిక విషయంలో మనం ఎలా తగ్గింపు కలిగి ఉన్నాం, శ్రమలు శోధనలు గుండా ప్రయాణం చేస్తూ దేవునితో మనకుండే కనెక్షన్ ఎలా ఉంది, దేవునిలో స్థిరంగా ఉన్నామా, ఇంకా పడిపోయే స్థితిలో ఉన్నాం మేము, ఇంకా పునరుత్థాన అనుభవం కలిగినటువంటి అనుభవంలో ఉన్నామా, లేకపోతే దేవుడిచ్చే ఆ సౌందర్యాన్ని పొందకుండా లోక సంబంధమైన సౌందర్యాల్లో తిరుగుతూ లోకంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తున్నామా? ఉదయకాల సమయంలో ఎవరి మట్టుకు వారే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, దావీదు వల్లే నన్ను బలపరచు నాయన, దావీదు వల్లే నీ మందిరములో ప్రభా నిత్యము నీతో సహవాసం కలిగిన వారుగా, ఇగో నాయన తగ్గింపు కలిగిన వారుగా, పునరుత్థాన అనుభవం కలిగిన వారుగా, ఇగో నువ్విచ్చే స్వరూప సౌందర్యాన్ని మేము పొందుకునేవారుగా, అయ్యా నాయన ఇగో ఆధ్యాత్మికంగా నీ వాక్యం విన్న మేము ఇగో దినదినము ఇగో తగ్గింపు జీవితం కలిగి ఇగో మీ నామమును మహిమపరిచేవారుగా, మీ నామమును గణపరిచేవారుగా, సమాజంలో నిన్ను ప్రకటించేవారుగా, అయ్యా నీ సొగసును, నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ యొక్క ప్రేమను ఇతరులతో పంచే అనుభవం మీరు మాకు అనుగ్రహించండి అని అందరము ఎవరి మట్టు వారికి నోరు తెరిచి మన మట్టుకు మనం ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మీయ స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఇగో ఒలివ చెట్టు వలె ఇగో పచ్చని అనుభవం, ఆత్మీయ విషయంలో దేవుని మందిరములో
ఇగో ఉంచబడినటువంటి అనుభవం కలిగిన వారు. దేవుని మందిరంలో ఒక ప్రత్యేక స్థానము ఒలివి చెట్టు కలిగి ఉన్నట్లుగా, ప్రత్యక్ష గుడారములో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నట్లుగా, అది నిత్యము వెలుగుచున్నట్లుగా, దీపము నిత్యము వెలుగుచుండవలన అంటే ఇగో తైలము పోయబడవలను. కనుక ఇగో మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో ఇక మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతి కొరకు స్తోత్రాలు. ఇగో దావీదు జీవితంలో నుండి దావీదు సెలవిచ్చినట్లుగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఇగో నిత్యము దేవుని కృపలో నమ్మిక ఉంచు ఉన్నాను. కనుక ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాట ప్రతి వారి హృదయంలో ఫలింపు చేయండి. ఇగో ఆధ్యాత్మిక జీవితంలో నాయన నీ మందిరంలో నీ సహవాసములో అయ్యా నాయన మేము పచ్చగా ఉండడానికి, ఇగో ఫలించేవారుగా ఉండడానికి, మా ఫలములు ఇతరులకు అందించేవారుగా ఉండడానికి, ఇగో సమాజంలో మీ నామము ఘనపరిచే రీతిగా ఆశీర్వదింపబడ్డానికి మీరు సహాయం దయచేయండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇగో ఈ దినము మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన అనుభవాలను ఇగో మా వ్యక్తిగత జీవితంలో పరిశీలన చేసుకుంటూ అయ్యా రాకడ కొరకు మేము సిద్ధపరచండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. మాలో ఉండే లేజినెస్, మాలో ఉండే బలహీనతలు, మాలో ఉండే ఆధ్యాత్మికమైన అవరోధాలు వాటన్నిటిని తీసివేయండి, నూతనపరచండి, అభిషేకించండి, బలపరచండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.